నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు నేడు ఎల్బీ స్టేడియంలో గులాబీ ధూమ్ధాం గ్రేటర్ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కసరత్తు గ్రేటర్లో దూకుడు పెంచిన గులాబీ జోరు అభివృద్ధి పథకాలే గెలిపిస్తాయంటూ ధీమా బల్దియా ఎన్నికల్లో వేడెక్కిన ప్రచారం ఇంటింటి ప్రచారంలో అభ్యర్థులు విశాఖలో కార్మిక సంఘాలు భారీ ర్యాలీ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు అనంతపురం జిల్లా నార్పాలో దారుణం భార్యను కొడవలతో హత్య చేసిన భర్త ఇక డీటెయిల్స్లోకి వెళ్తే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో నేడు ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాటు చేశారు పార్టీ శ్రేణులు ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు ప్రతి డివిజన్ నుంచి కార్యకర్తలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు సుమారు 30,000 మంది గులాబీ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి మరోవైపు 100కు పైగా స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కసరత్తు ప్రారంభించారు సీఎం కేసీఆర్ సభ సందర్భంగా స్టేడియం లోపల చుట్టుపక్కల భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను సిపి అంజన్ కుమార్ వివరించారు ఈ సభ నేపథ్యంలో కంట్రోల్ రూమ్ వైపు నుంచి వచ్చే వాహనాలు నాంపల్లి వైపు అబిడ్స్ గన్ ఫౌండరీ నుండి వచ్చే వాహనాలు ఎస్బీఐ చాపెల్ రోడ్ వైపు బషీర్బాగ్ అబిడ్స్ నుండి వచ్చే వాహనాలు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కోటి వైపు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్బాగ్ వచ్చే వాహనాలు హిమాయత్ నగర్ వైపు లిబర్టీ నుంచి బషీర్బాగ్ వైపు వచ్చే వాహనాలు హిమాయత్ నగర్ మీదుగా మళ్లింపు చేపట్టారు సభకు వచ్చే వారి వాహనాల పార్కింగ్ కోసం పోలీసు స్థలాలను సూచించారు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కారు జోరు కొనసాగుతుంది ఇంటింటి ప్రచారంలో అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు రహమత్ నగర్ ఇంద్రానగర్లో గులాబీ అభ్యర్థి సిఎన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో బస్తీ అధ్యక్షుడు యాదయ్య టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు గోపీనాథ్ నాయకత్వం గోపీనాథ్ నాయకత్వం మాగంటి గోపీనాథ్ నాయకత్వం సిఎన్ రెడ్డి జిందాబాద్ సిఎన్ రెడ్డి జిందాబాద్ జిందాబాద్ ముఖ్యంగా తెలియజేయండి ఏమనగా గతంలో ఉన్న పార్టీల కంటే ఈసారి ఉన్న పార్టీలలో మన కేసీఆర్ కారు గుర్తు ఎలాంటి తెలంగాణ తెలంగాణ పేరుతో దొంగలు వస్తున్నారు ఓట్ల పేరుతో దొంగలు వస్తున్నారు అరే బీజేపీ ఉన్నారు బీజేపీ ఉన్నారు మాగంటి గోపీనాథ్ నాయకత్వం కేటీఆర్ జిందాబాద్ మాగంటి గోపీనాథ్ నాయకత్వం మాగంటి గోపీనాథ్ నాయకత్వం కేసీఆర్ కేసీఆర్ కారు గుర్తుకే కారు గుర్తుకే కేటీఆర్ కేటీఆర్ గోపీనాథ్ నాయకత్వం గోపీనాథ్ నాయకత్వం మాగంటి గోపీనాథ్ నాయకత్వం సిఎన్ రెడ్డి జిందాబాద్ సిఎన్ రెడ్డి జిందాబాద్ జిందాబాద్ ముఖ్యంగా తెలియజేయండి ఏమనగా గతంలో ఉన్న పార్టీల కంటే ఈసారి ఉన్న పార్టీలలో మన కేసీఆర్ కారు గుర్తు ఎలాంటి తెలంగాణ
వస్తున్నారు బాబు, తెలంగాణ ఓట్ల పేరుతో దొంగలు వస్తున్నారు, ఓట్ల పేరుతో దొంగలు వస్తున్నారు, బాబు వస్తున్నారు, దొంగలు వస్తున్నారు, ఓట్లకు అడగనీకి వస్తున్నారు. అరే బీజేపీ ఉన్నారు, బీజేపీ ఉన్నారు ఆగంటి గోపీనాథ్ నాయకత్వం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో భాగంగా ఉప్పల్ 10వ డివిజన్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ శిల్పారెడ్డి ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. బీజేపీకి ప్రజల్లో మంచి స్పందన ఉందని, ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని చెప్పారు. గ్రేటర్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి 10th డివిజన్ ఉప్పల్ నుంచి పోటీ చేస్తున్నాను. 10th డివిజన్ పోటీ నుంచి చేస్తున్నాను. ఇక్కడ నేను డివిజన్లో తిరుగుతున్నాను. ఇది పద్మావతి కాలనీలో తిరుగుతున్నాను. ఇక్కడ ఉన్న ప్రజలు చాలా సమస్యలు, వాళ్ళ సమస్యలు చెప్తున్నారు మాకు. బీజేపీని ఓటేసి గెలిపిస్తే ఇవన్నీ సమస్యలు తీరుతాయని నేను ఖచ్చితంగా అందరికి హామీ ఇచ్చాను. సో నేను ప్రజలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి బీజేపీకి ఓటు వేయండి, గెలిపించండి. మన సమాజాన్ని మనమే అభివృద్ధి చేసుకోగలుగుతాము. వేరే పార్టీస్కి అవకాశం ఇచ్చి చూశారు. సో ఒకసారి బీజేపీకి కూడా అవకాశం ఇవ్వండి నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ప్రజల దగ్గర నుంచి కూడా వీఆర్ గెటింగ్ అ వెరీ గుడ్ రెస్పాన్స్. వాళ్ళందరూ విసికెత్తిపోయి ఉన్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్తోని. సో దే వాంట్ అ చేంజ్. ఆ చేంజ్ ఖచ్చితంగా ఓన్లీ బీజేపీ పార్టీ నుంచే రాగలుగుతుంది. జై భారతీయ జనతా పార్టీ. థ్యాంక్ యూ మేడం. మరి ఇప్పుడు మీరు ఎలాంటి హామీలు ఇస్తారు ప్రజలకు? ఏదైనా హామీ దగ్గర నుంచి ఏం చెప్తారు? ఇక్కడ ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైనేజ్ ప్రాబ్లం. అసలు యాక్చువల్గా డ్రైనేజెస్లో కాలనీస్ ఉన్నాయో, కాలనీస్లో డ్రైనేజెస్ నాకు తెలియదు కానీ, బట్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇస్ డ్రైనేజ్ ప్రాబ్లం. ఫస్ట్ థింగ్ అది కరెక్ట్ చేసుకోవాలి మనం. కొన్ని ఏరియాస్లో అయితే వాటర్ సప్లై లేదు, డే ఆఫ్టర్ డే వస్తున్నాయి. కొంతమందికి 2-3 డేస్కి కూడా వాటర్ రావట్లేదు. దట్ ఈస్ ద సెకండ్ ప్రయారిటీ. థర్డ్ సీనియర్ సిటిజన్స్కి కూడా కమ్యూనిటీ హాల్స్ లేవు ఇక్కడ. అండ్ ఫోర్త్ రేషన్ కార్డు ఒక ఉప్పల్ హిల్స్, కుర్మానగర్ వీటికన్నిటికీ రేషన్ షాప్సే లేవు. అది కూడా మేము చేద్దామని ఫస్ట్ ప్రయారిటీ. దోస్ ఆర్ ద ఫస్ట్ ప్రయారిటీస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. మరి ఇప్పుడు మీరు 6 days నుంచి ప్రచారం చేస్తారు, రెస్పాన్స్ ఎలా ఉంది ప్రజల నుంచి? చాలా బాగుందండి. చాలా అంటే చాలా. వీఆర్ గెటింగ్ ఎ వెరీ హ్యూజ్ రెస్పాన్స్. పీపుల్ ఆర్ వెరీ పాజిటివ్ విత్ బీజేపీ గవర్నమెంట్. పాజిటివ్గా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు ఏమంటున్నారంటే అందరికి అవకాశం ఇచ్చాం కదా, లెట్స్ సీ వాట్ వీ షుడ్ ఆల్సో గివ్ అ ఛాన్స్ టు బీజేపీ. మన దగ్గర సెంట్రల్, నేను ప్రజలు కూడా అదే చెప్తున్నా, సెంట్రల్లో మన గవర్నమెంట్ ఉంది కాబట్టి మన దగ్గర ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో గెలిపిస్తే వీ కెన్ ఫార్మ్ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో. స్టేట్ గవర్నమెంట్ ఫార్మ్ అయితే ఇంకా మనకి వీ కెన్ డూ. మోదీ గారి ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో వీ కెన్ జస్ట్ ఫాలో దోస్. ఆయనని ఇచ్చే నిధులైనా కానీ ఏవైనా కానీ డైరెక్ట్ మనం చేయగలుగుతాము ఇక్కడ. థ్యాంక్ యూ. రెడ్డి బీజేపీ. విశాఖలో కార్మిక సంఘాలు భారీ ర్యాలీ చేపట్టాయి. దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా సిపిఐ ఇతర కార్మిక సంఘాలతో కలిసి నిరసన చేపట్టారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రంపై చర్యల పట్ల దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ర్యాలీగా వచ్చిన కార్మికులు కేంద్రానికి వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మిక కష్టాన్ని దోచుకుంటున్న కేంద్రంపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రద్దు చేయాలి. డ్రైవర్లకు ఒకసారిగా మారే రద్దు చేయాలి. గారి ప్రభుత్వం ఇటు కార్మికుల మీద, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కోట్లాది మంది శ్రామికుల మీద, అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కోట్లాది మంది చిన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికుల మీద ప్రేమ కురిపిస్తా ఉన్నారు. అయ్యా మోడీ గారు, నువ్వు మా పట్ల ప్రేమ కురిపించావంటే మా జీవితాలు నాశనం తప్ప మరొకటి లేదు బాబు. నీ ప్రేమ మా కొద్దు, మా శ్రమకి తగిన విలువ అని చెప్పని దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా కూడా అటు రైతాంగంతో కలిసి రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తాము. ఈరోజు ఆయన తీసుకొచ్చినటువంటి చట్టాలు చూడండి. స్వతంత్రం రాకముందు నుంచి బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలన చేస్తున్నప్పటి నుంచి మనం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని, 32 చట్టాలని ఐక్యం చేసి 4 కోట్లుగా మార్చి కార్మికుల సంక్షేమం కోసం ఒక చట్టం, అలాగే కార్మికుల పని పరిస్థితుల కోసం ఒక చట్టం, వాళ్ళ ఆరోగ్యం కోసం ఒక చట్టం, వాళ్ళ వేతనానికి సంబంధించి ఒక చట్టం అని చెప్పారు. అందులో చాలా ముద్దుగా 45 సంవత్సరాల నిండిన ప్రతి కార్మికుడికి యాజమాన్యమే తన సొంత ఖర్చుతో వైద్యం చేయించాలట. వాళ్ళ ఆరోగ్యం ప్రతి సంవత్సరం వాళ్ళ ఆరోగ్యాన్ని పరీక్షించాలట. ఎవరికండి? గనుల్లో పనిచేసే కార్మికులకి, కాంట్రాక్ట్ కార్మికులకి, భవన నిర్మాణ కార్మికులకి, ఇటువంటి వాళ్ళందరికీ, అలాగే డాక్ కార్మికులకి. ఇప్పుడు మనం చూస్తున్నాం భవన నిర్మాణ కార్మికులు వాళ్ళు సిమెంటు ఇదంతా కలిపి అదంతా మింగడం వలన చాలా తొందరగా వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటాయి. అలాగే గనుల్లో పనిచేసేటటువంటి కార్మికులు కూడా సరైనటువంటి గాలి వెలుతురు లేకుండా ఆ పరిస్థితుల్లో పనిచేయడం వలన వాళ్ళ ఆరోగ్యం కూడా తొందరగా దెబ్బతింటుంది. అంటే వాళ్ళు 25-30 సంవత్సరాల వయసులో చేయగలిగినంత పని 45 సంవత్సరాలు దాటిన తర్వాత చేయలేరు. అందుకనే చాలా ముద్దుగా ప్రేమగా 45 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి కార్మికుడికి ఆరోగ్యాన్ని పరీక్షిస్తారు యాజమాన్యమే తన సొంత డబ్బులతో. అప్పుడు పరీక్ష చేసి మీ ఆరోగ్యాలు బాగలేవు, గతంలో మీరు చేసినంత పని ఇప్పుడు చేయలేకపోతున్నారు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిపోండి బాబు అని చెప్పని ఇంటికి పంపించడానికి తప్ప నిజంగా మనల్ని 58 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసు వచ్చిందాక పని చేయడానికి కాదని చెప్పని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే తెలుస్తుంది. ఈరోజు స్కీమ్ వర్కర్లు అని చెప్పని చాలా ముద్దు పేరు. ఏమంటే స్కీమ్ వర్కర్లు అని చెప్పని ఎవరికి కనీస వేతనాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు. అనంతపురం జిల్లా హిందూపురం పరిధిలోని చిలమత్తూరు మండలంలో రాష్ట్రంలో జగనన్న ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయం వ్యవస్థను కర్ణాటక నుంచి వచ్చిన ఐఏఎస్ బృందం పర్యటించారు. సచివాలయాల పనితీరును పరిశీలించేందుకు వచ్చిన బృందానికి మండల అధికారులు స్థానిక రైతు భరోసా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గ్రామ సచివాలయాల వాలంటీర్ ద్వారా ప్రజలకు సేవలు ఎలా అందుతాయనే దానిపై వాలంటీర్ అధికారుల ద్వారా సమాచారం సేకరించారు. సచివాలయ వ్యవస్థ పనితీరు, రికార్డుల నిర్వహణ, పథకాల అమలు, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఏ రకంగా చేకూరుతుందో తెలుసుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ పర్యటించారు. పోలీస్, ఆర్మీ పోటీ పరీక్షలకు హాజరుకానున్న నిరుద్యోగులకు పోలీస్ శాఖ ద్వారా 2 నెలల పాటు ఉచిత శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పోలీస్ శాఖలో యువతీ యువకులకు ఉచిత శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్సీ ఇక్బాల్ తెలిపారు. ఈ అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ లోకంలో
సాధించలేము అనేది ఏది లేదు. అది అంటే నెక్స్ట్ వచ్చేసాను ఆ రోజు చెస్ట్ లేకుంటే ఈరోజు నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చేవాడిని. అంటే ఓకే గుడ్ ఎఫర్ట్ పెట్టారు. బయటి కోచింగ్ సెంటర్స్ కంటే మేము మంచి కోచింగ్ మీకు ఇవ్వాలి అనే తపనతో ముందు పెడతాం. దానికి ఎంత ఖర్చైనా సరే, ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా నేను చెప్పాను ఇందాకనే, ఒక షూ ఇస్తాం, తర్వాత ఎగ్జామ్ కు ముందు మీకు ఇంకొక షూ అవసరమైతే ఖచ్చితంగా ఇంకొక షూ కూడా ఇవ్వమని ఇప్పుడే చెప్పాను. బ్రేక్ఫాస్ట్ ఇస్తాం. మా ఉద్దేశం ఒకటే, ఏంటంటే ఈ జీవితానికి ఎస్ మై ఫాదర్ వాజ్ ఎ స్కూల్ టీచర్, మా గ్రాండ్ మదర్ కలెక్టర్ కావాలి అంటే నాకు ఎట్లా కావాలో తెలియదు. దిస్ ఈస్ ద టైం, కరెక్ట్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ అచీవ్. అండ్ ఇనిషియల్ సపోర్ట్ టు ఎస్ ఒక డైరెక్షన్. ఇప్పుడు ఎట్లా అంటే కొందరికి డైరెక్షన్ ఉంది, విల్ ఉంది, అంబిషన్ ఉంది, పైకి రావాలనే తపన ఉంది, డైరెక్షన్ లేదు. నిజమే, డబ్బు కూడా ఒకసారి చాలా కష్టం. కోచింగ్ ఇందాక నాయక్ సార్ కూడా చెప్పాడు. నేను సివిల్ సర్వీస్ తీసుకున్నప్పుడు నా దగ్గర డబ్బు లేదు. దట్స్ వై ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ చిల్డ్రన్స్ గ్రోత్. పూరర్ సెక్షన్స్ లైక్ మీ షుడ్ గ్రో. We have come up in life. We want all our children to grow beyond ourselves. ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికని మేము రాజన్న పడిపాట మా ముఖ్యమంత్రి గారు పెట్టారు. మా బిడ్డలు మాకంటే ఎత్తుకెదగాలి. రాజకీయ బిడ్డలు passionate about. We are passionate about it. We wish to see our children grow. ఈ దళారులు, మధ్యవర్తులు, బ్రోకర్లు, డబ్బులు ఇస్తే సెలక్షన్లు ఇవి ఉండవు. ఇవి అయితే గుర్తుపెట్టుకోండి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ మండిపడ్డారు. వార్డు నెంబర్ 34లో శాంతినగర్ వాసుల కోరిక మేరకు కాలనీలో ఆయన పర్యటించారు. వార్డులో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదని, అలాగే ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె లేక కాలనీ వాసులు భయంతో గడుపుతున్నారని సాజిద్ ఖాన్ తెలిపారు. ఈ విషయంపై మున్సిపల్ చైర్మన్కి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. వారం రోజుల్లో సమస్య పరిష్కారం అవ్వకపోతే మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. జోగు పులిమేందర్ గారికి, మీ వార్డు ఉన్నది, మీ వార్డులో మీకు గెలిపించిన ప్రజలే ఇంత ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ వార్డులోనే డ్రైన్స్ బాగాలేదు, రోడ్ బాగాలేదు, కల్వర్ట్లు లేవు, పిక్స్ ఉన్నాయి పెద్ద పెద్ద. అయితే మరి వేరే వార్డులలో ఏ పరిస్థితి ఉన్నదో మీరు అర్థం చేసుకోవచ్చు. కనీసం మిమ్మల్ని భరోసా చేసి మీరు ఎవరికి ఇక్కడ నిలబడకుండా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. వేరే వాళ్ళు మీకైనా మంచి అభివృద్ధి చేస్తారంటే మేమే చేస్తాం, మా నాన్న ఎమ్మెల్యే ఉన్నాడు, నేను చైర్మన్ ఉన్నాడని మీరు ఉండి ఇక్కడ గెలిచినారు. ఈ పరిస్థితిలో ఇంకోటి కౌన్సిలర్ పక్క వార్డు ఆయన ఇంకోటి 33, 34 ఉన్నది, ఆయన అంటాడు నా వార్డులో రాదు, ఈయన అంటాడు నేను చేపిస్తా ఇయ్యాల లేకుంటే రేపు. అయితే ఇప్పుడు దగ్గర నేను అనుకుంటా ఒక 7, 8, 10 months అయింది ఆయన గెలిచి. కనీసం మీ ఇంటి నుంచి ఒక వాకేబుల్ డిస్టెన్స్, ఒక 2 నిమిషాల్లో మీ ఇంటికి పోవచ్చు. ఇక్కడ నుంచి మీరు వాకింగ్ చేస్తూ కనీసం వచ్చి ఇంకోటిసారి చూసి ఇది చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లనే మున్సిపల్ కమిషనర్ గారికి, మరి కలెక్టర్ గారికి ఒక్కసారి, మా మంచి మిత్రుడు మొన్ననే అయినారు మున్సిపల్ కమిషనర్ రాజు గారు, మీరు సుగా అసిస్టెంట్ కమిషనర్ ఉండే, మీరు శానిటరీ డిపార్ట్మెంట్ చూసినారు, మీరు సుగా ఒకసారి అన్ని వార్డులు విజిట్ చేయాలా. కనీసం ఈ వార్డు అయితే ఫస్ట్ రండి చూడండి. మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ సుగా మీరు చూస్తే వైర్స్ ఓపెన్ ఉన్నాయి, అది పెద్ద లైన్ 33 kV అవుతుంది. అట్లనే అక్కడనే మురికి నీళ్ళు ఉన్నాయి. ఈరోజు నవంబర్ 26 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఆదిలాబాద్లో విజయవంతమైంది. అన్ని కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. అన్ని కార్మిక సంఘాలు वार्ड नंबर 34 है, गृह नंबर 7 का वार्ड आता है। यहाँ पर साफ सफाई नहीं चल रही, और इसके अलावा क्या है, पानी आते कीड़े घुस जाते हैं, ये गंदगी की वजह से। हम इससे पहले भी बोले
आता हूँ बनाता हूँ बोल के खाली वादा करने चले जा रहे, फिर ऐसा कब तक ये सब नहीं बनाते। इलेक्शन हो गया उधर हम इधर वादा करके गए कि कलवर्ट बनेगा, लेकिन उसके बाद भी 2 बार रिमाइंड करने के बाद भी आए, ठीक है बना दे बोल रहे हैं, टेंडर नहीं हुआ बोल रहे हैं। ఆదిలాబాద్ జిల్లాలోని మోచి సంక్షేమ భవనంలో 71వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం కార్యదర్శి బాలశంకర్ కృష్ణ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్లు హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం మోచి సంక్షేమ సంఘ నాయకులు డీఎస్పీని శాలువతో సన్మానించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజంలో అందరికీ సమానత్వం ఉండాలని రాజ్యాంగాన్ని రచించారని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. రాజకీయ నాయకులు ఆ దిశగా కృషి చేసి అందరికీ సమాన న్యాయం జరిగేలా చూడాలని కోరారు. దానికి వారంగా మనం నిలవడాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది అంటారు అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పాలిస్తుంది అంటారు, నేనైతే రాజ్యాంగమే పాలిస్తుంది అంటున్నా. రాజ్యాంగం నిర్మించడం అంబేద్కర్ గారి మరి వారు నిర్మించిన ఇంత గొప్పటి రాజ్యాంగంలో నిర్మాణమై ఈ దేశంలో పుట్టడం అంటే చాలా గొప్పగా భావిస్తూ మరి ఏదైతే డిఎస్పీ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు వారికి చిన్న షవర్ మేము ఇస్తాం. ఈరోజు 71వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ మోచి సంఘం ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీని సందర్భంగా ఏదైతే భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒకసారి స్మరించుకుంటూ వారు రచించినటువంటి ఈ రాజ్యాంగాన్ని దాని గురించి తలుచుకుని ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన రాజ్యాంగం గురించి బాలకృష్ణ గారు అలాగే ప్రశాంత్ ఇంకా ఇతర సభ్యులు చాలా విశదీకరణగా మాట్లాడారు కాబట్టి అంత పెద్దగా మాట్లాడలేదు. ఏదైతే భారత రాజ్యాంగంలో పొందవలసిన హక్కులు విధులు ఉన్నాయో అందరికీ కూడా సమానంగా అందాలనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆశిస్తూ సెలవు. ఈరోజు అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్పై టీచర్లు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమను విధులు నిర్వర్తించకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా సమస్యలు మేము మేడంతో చెప్పుకున్నామనే కక్ష సాధింపు చర్యగానే ఇదంతా మా మీద చేస్తున్నారు ఆయన. ముందు కూడా ఇలాంటివి అన్ని డిపార్ట్మెంట్స్కి జరిగాయి. ఈరోజు అది పరిధులు దాటి మేము ఇక్కడి వరకు వచ్చే పరిస్థితి కలిగించారు సారు. ఇంకా మాకు దీన్ని భరించడం కానీ దీన్ని ఎదుర్కొనే శక్తి కానీ మాకు లేదు. మాకు ఏదైనా మేము ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చాము కాబట్టి మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తాం. మేమంతా డిగ్రీ మహిళా కాలేజ్ అధ్యాపకులము. ఈరోజు మార్నింగ్ రావటం వెంటనే ప్రిన్సిపల్ సింహాద్రి గారు స్టాఫ్ అందరినీ అరుస్తూ ఉన్నారు. 10 o'clock వచ్చారు. రావటమే మహిళా సిబ్బందిని అరుస్తూనే ఉన్నారు. సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నాము. 10:15 కలా వెళ్ళి కంప్యూటర్ ల్యాబ్లో మాధవి గారు వినీలా గారు కూర్చొని వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వెళ్ళి వాళ్ళని బయటికి రండి, మెడబట్టి బయటికి తోస్తాను అలా అబ్యూజివ్ లాంగ్వేజ్లో వాళ్ళు చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. స్టాఫ్ రూమ్ చాలా చిన్నది సార్, అక్కడ అందరూ కూర్చోవటానికి వీలు కాదు. మేము ల్యాబ్ ఇన్ఛార్జెస్, మేము ఇక్కడ కూర్చోవచ్చు సార్, ఈ ల్యాబ్కి ఇన్ఛార్జ్ మేమే అని ఎంత బ్రతిమలాడుకుంటున్నా, ఎంత పొలైట్ లాంగ్వేజ్లో చెప్పుకుంటున్నా వినకుండా వాళ్ళని లోపలికి దూరి నువ్వు బయటికి నూకేసే ప్రయత్నం చేశాడు. ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు ఎంత ఎనికి తగ్గుతున్నా మీదికే పోతున్నాడు. ఇంకా భయం తట్టుకోలేక అందరూ పరిగెత్తాము. ఆ వాయిస్ ఆ అరుపులు విని పరిగెత్తితే మమ్మల్ని అందరినీ ఏకవచనంతో బయటికి పోండి అంటూ మాట్లాడారు. ఇంకా మా చేత కాలేదు. మేము వెంటనే 100కి కాల్ చేసాము. ఆ లోపల మా
పురుష అధ్యాపకులు నాగరాజు గారు వచ్చి ఆయన్ని సార్ తగ్గండి అంటూ లోపలికి తీసుకొని వెళ్ళారు. ఇక మేము ప్రతిరోజు అనునిత్యము ఈ టార్చర్ భరిస్తూనే ఉన్నాం. ఏదో ఒక కారణంగా మమ్మల్ని హరాస్ చేస్తూనే ఉన్నాడు. ఇక మా వల్ల కాలేదు. ఇంక ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం చాపిరి గ్రామంలో విషాదం జరిగింది. ఈ నెల 19న షాహిదా అనే అమ్మాయిని నమ్మించి పెళ్లి చేసుకుంటానని ప్రియుడు హెచ్ఎల్సీ కాల్వలోకి తోసి హత్య చేశాడు. ఈ కేసుపై రాష్ట్ర దూదేకుల సంఘం నాయకులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ర్యాలీ నిర్వహించారు. వీరి అభ్యర్థన మేరకు దిశ కేసుగా నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దిశ డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ కళ్యాణదుర్గం రూరల్ పిఎస్ పరిధిలోని చాపిరి గ్రామంలో ఈ 19వ తారీఖున షాహిదా అనే అమ్మాయి విషయం హత్య జరిగిన విషయం తెలిసిందే మనకందరికీ. ఆ విషయంలో ఆల్రెడీ ఇక్కడ కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు డీఎస్పీ గారి ఆధ్వర్యంలో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటికే. అయితే తర్వాత ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు ఫిర్యాదుదారులను వాళ్ళ యొక్క అభ్యర్థులను మన్నించి దిశ పిఎస్కు దర్యాప్తు ఇవ్వడం జరిగింది. అంటే నాకు పర్సనల్ మిషన్ ఇచ్చారు ఎస్పీ గారు. అంటే మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇమ్మీడియట్గా ఇంకా ఎవరైనా నిందితులు ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి తర్వాత ఆధారాలన్నీ సేకరించి త్వరగా ఛార్జ్షీట్ ఫైల్ చేయాలని ఎస్పీ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే నిందితులకు శిక్ష పడేలా ఇమ్మీడియట్గా ఛార్జ్షీట్ ఫైల్ చేయడం. తర్వాత మిగతా నిందితులు ఎవరైనా ఉంటే, ఎవరికైనా వాళ్ళకి సాయం చేసే వాళ్ళు ఉంటే సాక్షులను ఆల్రెడీ విచారించారు. మళ్ళీ ఫర్దర్గా మేము కూడా విచారించడం జరుగుతుంది. విచారించిన తర్వాత ఏదైనా ఆధారాలను బట్టి డెఫినెట్గా దీనికి సంబంధించి అంటే ఈ షాహిదా హత్య విషయంలో ఎవరైనా ఉన్నా అని వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టడం జరుగుతుంది. త్వరలోనే ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తాం అన్ని ఆధారాలు సేకరించి. తర్వాత దర్యాప్తులో భాగంగా చట్టపరంగా నిందితుడిని పోలీస్ కస్టడీ కూడా తీసుకుని ఇంకా ఏవైనా అడిషనల్గా విషయాలు వస్తే దాన్ని బట్టి కూడా మేము దర్యాప్తు చేస్తాం. ఈ కేసుకు సంబంధించి ఒక చిన్న ఆధారం కూడా దొరికిన కానీ ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తర్వాత ముఖ్యంగా లిమిటెడ్ పీరియడ్లోనే ఛార్జ్షీట్ ఫైల్ చేసి అతి తక్కువ వ్యవధిలోనే వీళ్ళకు ఛార్జ్షీట్ చేసిన తర్వాత గవర్నమెంట్ తరఫున చట్ట ప్రకారం వచ్చే ఎక్స్గ్రేషియా కూడా వచ్చే విధంగా మేము ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తరఫున ప్రయత్నం చేస్తాం. అనంతపురం జిల్లా నార్పాలో దారుణం చోటు చేసుకుంది. భార్యను అతికిరాతకంగా భర్త హత్య చేశాడు. శక్తినగర్లో నివాసం ఉంటున్న భాస్కర్ తన భార్యను కొడవలితో హత్య చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు ఎల్బీ స్టేడియంలో గులాబీ ధూమ్ధాం. గ్రేటర్ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కసరత్తు. గ్రేటర్లో దూకుడు పెంచిన గులాబీ జోరు. అభివృద్ధి పథకాలే గెలిపిస్తాయంటూ ధీమా. బల్దియా ఎన్నికల్లో వేడెక్కిన ప్రచారం. ఇంటింటి ప్రచారంలో అభ్యర్థులు. విశాఖలో కార్మిక సంఘాలు భారీ ర్యాలీ. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు. అనంతపురం జిల్లా నార్పాలో దారుణం. భార్యను కొడవలితో హత్య చేసిన భర్త. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.